ఈ కూరగాయలతో పాటుగా మనకి ఆకుకూరలకు గూడా ఈ వేసవి కాలంలో మంచి డిమాండ్ బాగుంటుంది. ముఖ్యంగా మనకి తోటకూర ఆహ్, అదేవిధంగా మనకి పాలకూర అని ఈ సాగుకు కొద్దిగా అనుకూలంగా ఉండదు. దిగుబడి పరంగా, కొద్దిగా నాణ్యత పరంగా అంత ఈ వేసవికి అంత అనుకూలంగా ఉండదు కాబట్టి వేసవిలో ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర కాకుండా మిగతా ఆకుకూరలన్నీ గూడా సాగు చేసుకోవడానికి అనుకూలము. అయితే ముఖ్యంగా మనము ఈ కొత్తిమీరకి బాగా డిమాండ్ ఉంటుందండి ఈ వేసవిలో. సో, వీలున్నటువంటి రైతులు ఎక్కువ మొత్తంలో ఈ కొత్తిమీరను విడతలుగా సాగు చేసుకుంటారు. ఎందుకంటే మనకి పంట కాల పరిమితి కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి విడతలుగా కొత్తిమీరను సాగు చేసినట్టయితే మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ ఆకుకూరలు సాగు చేసేటువంటి రైతులు ఏంటంటే ముఖ్యంగా మనకి అంతర పంటల్లాగా గూడా మనం వేసేటువంటి పంటల్లో గూడా అంతర పంటల్లాగా వేసుకొని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కొద్ది వరకి షేడ్ నెట్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఈ రైతులు ఏదైతే ఉంటుందో వాళ్ళు షేడ్ నెట్స్ కింద గూడా కొత్తిమీరను సాగు చేసినట్టయితే మనకి మంచి నాణ్యత, దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుందండి.